శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలోని శ్రీ సరస్వతి విద్యాపీఠంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు కల్వటాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిటీ సభ్యులు ముత్యాల సత్యనారాయణ, వీర క్యాతప్ప, సిద్ధగంగమ్మ, రాకేష్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాన ఉపాధ్యాయులు మురళీకృష్ణ, సిబ్బంది, కమిటీ సభ్యులు, విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా వాతావరణంలో జరిగింది. విద్యామందిరం కేంద్రంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా మా పాఠశాల అధ్యక్షుడు శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు మరియు జ్ఞానవృక్ష ఫౌండేషన్ తరఫున శ్రీ టీబీ రాకేష్ గారు పాల్గొనడం జరిగింది. అదే రకంగా సమితి అధ్యక్షుడు శ్రీ వీరకేతన గారు మరియు వారి శ్రీమతి సిద్ధగంగమ్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవికా సమితి తరఫున అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా మా పాఠశాల అధ్యక్షులు శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఇక్కడ సమావేశమైన మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవము ఏమి అంటే మనము స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలన చేసుకోవాలి, విధులేమిటి, బాధ్యత ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు రాజ్యాంగ నిర్మాణ కార్యకర్తలు. అందులో ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో 64 మంది ప్రముఖులతో కలిసి ఏర్పాటు చేసి అనేక దేశాలకు పోయి అక్కడ ఏ విధానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యమే నియంత్రితమా అనేటువంటి ఆలోచన చేసి ప్రజాస్వామ్యం అయితే ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని రూపొందించడం జరిగింది. శుభాకాంక్షలు.